జనగామ జిల్లా ఎంసీహెచ్ హాస్పిటల్లోని ఆల్ సర్వీస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రోడ్డెక్కి వారి నిరసనలు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 6 నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫీజులు కట్టలేక దసరా పండుగ కనీసం 1 నెల జీతం కూడా చెల్లించలేదంటూ ఆరోపించారు. జీతాల విషయంపై కాంట్రాక్టర్లు అడిగితే వారు స్పందించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ని మార్చి ప్రతి నెల 5వ తారీఖున జీతం వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్కి కాంట్రాక్ట్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. 3 సంవత్సరాల నుండి మాకు ఆల్ సర్వీసెస్ అనే ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వచ్చిన కాంచుండి ఇప్పటి వరకు మాకు జీతాలు సక్రమంగా వేయడం లేదు. మేము ఎంసీహెచ్ హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అందరం కలిసి ఒక 60 మంది దాకా మేము ఇలా పనిచేయడం జరుగుతుంది. మాకు కొంతమందికి 3 నెలల నుండి, కొంతమందికి 4 నెలల నుండి, 7 నెలల నుండి జీతాలు రాక సతమతం అవుతున్నాము. మా యొక్క పిల్లలకు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు రేపు తెల్లారితే దసరా పండుగ వరకు ఇప్పటి వరకు కూడా మాకు ఒక జీతం కూడా వేయలేదు. మా కాంట్రాక్టర్ ను అడిగినా కూడా ఎవరు మాకు అసలు సమాధానం ఇచ్చేవారు లేరు, మాకు ఎవరు చెప్పేవారు లేరు. మేము జీతాలు లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు మెయిన్ మాకు డిమాండ్ ఏంటంటే మా జీతాలు ప్రతి నెల 5వ తారీఖు వరకు మా అకౌంట్ లో జమ కావాలి. ఆ విషయమే మేము రోడ్ ఎక్కడం జరిగింది. రేపు పండుగ అయినా కూడా ఇంతవరకు ఒక నెల జీతం కూడా మాకు వేయలేదు. ఈ యొక్క కాంట్రాక్ట్ ను తొలగించి మాకు ఎవరైతే సక్రమంగా వేస్తారో ఆ యొక్క కాంట్రాక్ట్ ను మాకు పెట్టాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒకటే డిమాండ్, ప్రతి నెల 5వ తారీఖు వరకు మేము పారిశుద్ధ కార్మికుల లెక్కనే మేము హాస్పిటల్ మొత్తము పారిశుద్ధంగా చూసుకునే వాళ్ళం.